హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఈ విశ్వంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు శ్రావణ శుక్రవారము, నాగపంచమి రెండు కలిసి వచ్చినాయని గుడికి వచ్చాము. ముందుగా గుళ్ళో నాగదేవతలకు ఈ విధంగా పూజ చేసుకున్నాము. వస్త్రాలు వేసినాము, పువ్వులు సమర్పించినాము, కొబ్బరికాయలు కొట్టినాము, ప్రసాదాలు నైవేద్యాలు పెట్టినాము, అరటిపళ్ళు పెట్టినాము. మెయిన్ ఈరోజు జొన్న ప్యాలాలు పెట్టాలి కదా, జొన్న ప్యాలాలు పెట్టినాము, అగరబత్తులు వెలిగించుకున్నాము, దీపాలు వెలిగించుకున్నాము, మంచిగా పాలు అభిషేకం చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాము. మంచి పూజ చాలా బాగా జరిగిందండి. నాలుగు దిక్కులు నీవే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవనలి అమ్మ. అమ్మ నాగమ్మ, నాలుగు దిక్కులు నీవే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. జటాటవి గలజ్జల ప్రవాహ పావతస్థలే గలేవలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలికా, ఢమ 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 నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. సుబ్రహ్మణ్య స్వామి అండి, ఎంత బాగున్నారు చూడండి. దండం పెట్టుకోండి మీరు కూడా. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం, షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం, షణ్ముఖనాద సుబ్రహ్మణ్యం. నందీశ్వర్ల వారు చూడండి ఎంత ఏకాగ్రతతో ఆ పరమశివుని చూస్తున్నారు. అసలు కన్ను కూడా మలపకుండా చూస్తారు, అంత ఏకాగ్రత మనకున్నాడు. మనం కూడా ఆ పరమశివుణ్ణి అదే విధంగా చూస్తాము, ఆయనలో ఐక్యమైపోతాము. చూడండి ఆయన కళ్ళను చూడండి, ఆ కళ్ళను చూడండి, కన్ను రెప్ప కొట్టకుండా పరమేశ్వరుని చూస్తున్నారు. నాగదేవత అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధాక్షతలతో అర్చన చేసుకున్నాము. పుష్పాలు సమర్పించుకున్నాము. పూజ అయిపోయిందండి. పంతులు గారు అందరికీ శటగోపము తీర్థ ప్రసాదాలు పెడుతున్నారు. అక్కడ తులసీమాత దగ్గర దీపం వెలిగించుకుంటున్నారు ఒక ఆమె, దేవుడికి ఆరతిస్తుంది. ఇది ఈరోజు నాగుల పంచమి పూజ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.